ఆశ్చర్యంగా అనుమానంగానే ఉంది. కారణం ఏంటంటే ఇప్పుడే మీరు ప్రస్తావించారు ఇందాక, మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2 టర్ములు అంటే మొదటి టర్ము తెలుగుదేశం అధికారంలో ఉంది, 2వ టర్ము వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. రాష్ట్ర అభివృద్ధికి కావాల్సినటువంటి మౌలిక వనరుల కల్పన కానివ్వండి, లేకపోతే ఉద్యోగ ఉపాధి హామీ అవకాశాలు కానివ్వండి, నీటిపారుదల రంగంలో కేటాయింపులు కానివ్వండి, లేకపోతే విద్య, వైద్యం, ఆరోగ్యం, ఈ ప్రధానమైనటువంటి అంశాల జోలికి మొదటి టర్మ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం పోలేదు, 2వ టర్మ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం పోలేదు. మేము పైకి మాత్రం మేము వీటిని టచ్ చేశామని చెప్తున్నారు. ఇప్పుడేమైంది, మనకు 3వ టర్మ్కి వచ్చేవరకల్లా ఒక వైపేమో 2వ టర్మ్ లో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే దానికి కొంచెం ఆ యొక్క మేనిఫెస్టో కొంచెం తుదిమురుగు దిద్ది ముందుకెళ్తున్నారు. ఇక ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళు 3 పార్టీలకు సంబంధించినటువంటి కూటమి ఏం చేస్తుందంటే మేము అంతకంటే మెరుగ్గా ఇస్తామంటున్నారు. అసలు దీనికి ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే అసలు ఇప్పుడు తిరుపతిరావు గారు మాట్లాడారు, సమతుల్యత పాటించాలి అభివృద్ధి సంక్షేమం అనేటువంటి విషయంలో. ఆల్రెడీ అని మాట్లాడుతూనే వారేమన్నారు, సూపర్ 6 ని మేము కంటిన్యూ చేస్తామన్నారు. అసలు సూపర్ 6 లో మొట్టమొదటి అంశమే రైతు బంధు 20,000. అయితే రైతు భరోసా అనివ్వండి, వాటి పేరేమైనా పెట్టండి. ఇప్పుడు ఉన్నటువంటి 16,000 వైఎస్ఆర్సీపీ ఇచ్చేటువంటి 16,000కు అదనంగా 4,000 కలిపి ఇంకొక 20,000 ఇస్తామంటున్నారు. అసలు రాష్ట్ర బడ్జెట్ ఏంటి, రాష్ట్రానికి సంపద ఎక్కడి నుంచి వస్తుంది, ఆర్థిక వనరులు ఏంటి, ఇవన్నీ లేకుండా మేము సూపర్ 6 పేరుతో 20,000 రూపాయలు ఇస్తామంటూనే సమతుల్యత పాటించాలంటున్నారు. అంటే ఈ సమతుల్యతకు ఇస్తున్నటువంటి దానికి ఒకదాని కోసం సంబంధం లేదు. మీరు మొన్ననే ఏప్రిల్ 14వ తారీఖు నాడు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఢిల్లీలో నరేంద్ర మోడీ వాళ్ళ యొక్క ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. కనీసం ఆ మేనిఫెస్టోను చూసైనా కూడా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రధాన పార్టీ అయినటువంటి తెలుగుదేశాన్ని నిలదీయగలగాలి. మనం 2014లో ఇచ్చినటువంటి ప్రధాన హామీలో ఉన్నటువంటివే మనం ఇంతవరకు ఆచరణలో సాధ్యం కాలేదు. కానప్పుడు మళ్ళీ మనం ఈ సూపర్ 6 ని మీరు ఎట్లా కొనసాగిస్తారు, ముందు మనం చర్చ చేసుకుని మనం డిస్కస్ చేసి మన ముగ్గురం ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత దాన్ని పొందుపరిచినట్లయితే బాగుండేది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి. మనం ఈ విషయంలో కొంచెం మనం జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎందుకు మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే ఆయన రైతు రుణమాఫీ అనేటువంటిది దాని జోలికి పోలే. ఆయన మీద కూడా అంటే మనం ప్రసార మాధ్యమాల్లో వచ్చినటువంటి వార్తల ఆధారంగా ఆయన మీద చాలా ఒత్తిడి వచ్చింది అనేటువంటి విషయం మనం వింటూ ఉన్నాం. ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా ఆయన అటువైపు పోకుండా ఒక స్టాండ్ తీసుకుని ఆ స్టాండ్కి నిబద్ధత ఉండి కొంచెం 2016లో ఇచ్చినటువంటి నవరత్నాలకు కొంచెం ఫినిషింగ్ టచ్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఏవైనా కూడా మంచే చెడో నాకు అవే గెలిపిస్తాయి కాబట్టి దాని మీద నిలబడుతున్నా అన్నాడు. అంతవరకు మనం అభినందించాలి. కానీ అసలు నేను ఇందాక బడ్జెట్ లో ప్రస్తావించినట్లు రాష్ట్రానికి ఏం కావాలి, అసలు మిగతా విషయాలన్నీ ఇటుపోయాయి. పోలవరాన్ని హామీ ఎంతవరకు వచ్చింది, మొదట కేంద్ర ప్రభుత్వం నిధులతో మేము ఇప్పుడే 16లో కంప్లీట్ అయిపోతుందన్నారు, 18లో అయిపోతుందన్నారు, వీళ్ళ అధికారంలోకి వచ్చి 21 అయిపోతుందన్నారు, కోవిడ్ తర్వాత 22 అన్నారు. ఇప్పటికి మళ్ళీ 2 పార్టీలు రేపు మీరు చూడండి, రేపు సాయంత్రం 2వ పార్టీకి సంబంధించినటువంటిది కూడా వస్తుంది, మళ్ళీ పోలవరం అక్కడే ఉంటుంది. మద్య నిషేధం ఎక్కడుందో అక్కడే ఉంది. దశల వారీ మద్య నిషేధం అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అదే ఇవ్వట్లే, అదే అంటుంది. నేను కూడా అదే చెప్తున్నా సార్, ఎక్కడుందో మళ్ళీ అక్కడే ఉంది. అంటే అసలు మనం సహజంగానే ప్రాంతీయ పార్టీలే కొంచెం సంక్షేమం వైపు మొగ్గు చూపించి ఓటర్లను ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తాయి, అందులో తప్పులేదు, చేయాలి కూడా. కానీ ఇక్కడ ఏమైందంటే మరీ శృతి మించిందేమో అనిపిస్తుంది. ఆ శృతి మించడం